మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రిలారా మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము ధ్యానందాము. 143వ కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మికించున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసుని నెత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల మనందరితో మాట్లాడుచున్నారు. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, దేవా యెహోవా, నేను నీ యందు నమ్మికించాను. మనుషులు నమ్ముకొనుట కంటే, రాజులు నమ్ముకొనుట కంటే నిన్ను నమ్ముకొనుట మేలని నేను నీ యందు నమ్మికించాను ప్రభువా. నీవు నాకు కృపా వార్తను వినిపించమని బ్రతిమాలుకుంటున్నానని భక్తుడు ఇక్కడ మొర్ర పెడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనిచున్నాను. ఆయన వైపే చూస్తూ ఉన్నాడు. మనసంతా ఆయనతోనే పెనుగులాడాలని ఇక్కడ భక్తుడు మాట్లాడుచు ఉన్నాడు. ఆయన ఏ సహాయం అయితే పంపిస్తారో, ఏ యొక్క కాపుదల భద్రతతో ఆయన హస్తము చాపి ఆదుకుంటారు అని ఆ వైపు భక్తుడు మనసెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాలుగోది మనం చూస్తే ప్రియులారా, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయమంటూ ఉన్నాడు. అవును, ఒక్కొక్కసారి మార్గము సరళము లేక కష్ట పరిస్థితులు, బాధలు, అవమానాలు భరిస్తూ ఉండగా, ఆ సమయాలలో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు, ఎటువంటి సహాయము లేనప్పుడు, దిక్కు దేవుడే అని ఎదురు చూసినప్పుడు ఆయనే మార్గము సరళము చేస్తారు. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలు కూడా ప్రయాణము చేస్తున్నారేమో, అన్ని మార్గాలు మూసిపోనియేమో, ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు చూడండి. నేను ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు సహాయం ఇచ్చే ప్రభువా అని ఆయన బ్రతిమాలుకుంటే నిశ్చయముగా ఆయన కనికరించి నడవవలసిన మార్గమును ఆయన సరళము చేస్తాను వాగ్దానము చేస్తున్నాడు. అవును ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల ముందు చూస్తే సముద్రం ఉన్నది, వెనుక చూస్తే ఫరో సైన్యము తరుముతూ ఉన్నది. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో వారి మధ్యలో ఉండిపోయినప్పుడు దేవుని సహాయము కొరకు వారు ఎదురు చూస్తారు. మోషే మొర్రపెట్టాడు. వారి యొక్క మార్గము సరళము చేయటానికి దేవుడు సముద్రమును పాయలుగా మార్చి క్షేమకరమైన ప్రయాణమున వారిని తోడుకొని వెళ్ళినట్లు మన లేఖనాల్లో చూస్తున్నాం. గనుక మార్గమును నడిపించే దేవుడు ఆయన, కష్ట పరిస్థితులను విడిపించే దేవుడు ఆయన. గనుక భక్తుడు విశ్వాసముతో నీ వైపు నా మనసెత్తి నేను నడవలసిన మార్గం నాకు బోధించిన ఆయన చెబుతూ ఆయన అర్థిస్తూ ఉన్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. దేవుడు నిశ్చయముగా తన మార్గాన్ని సరళము చేసి తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చి భయము నుండి, ఆందోళన నుండి విడిపించి గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి పరిస్థితులు గుండా ప్రయాణము చేస్తున్నారు, దేవుని సహాయం అడుగుదాము. దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు వారిగా మారినప్పుడు, దేవుని బ్రతిమాలుకున్నప్పుడు జయాన్నిచ్చే దేవుడు మనకు నట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నాయన, నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు ఎటువంటి సమస్య అయినా శోధనైన తప్పించే దేవుడివై మార్గము సరళం చేస్తున్న రోజు మాతో మాట్లాడుతూ వచ్చావు. ఎవరే కష్టాలలో, ఏ బంధకాలలో ఉన్నారు, ఈ ఉదయకాలం ప్రార్థిస్తుండగా బంధకాల నుండి వారిని విడిపించండి, వారికి సహాయం పంపించండి, వారిని ఆదుకోండి ప్రభువా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.